నమస్కారం. ఇది శంషాబాద్ ఆర్జేఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకు ఒక 5 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఈ కేసెస్ అన్నింటిలో కూడా వీళ్ళు ఎయిర్పోర్ట్లోకి చెక్ ఇన్ అయిన తర్వాత వీళ్ళు ఫ్లైట్లో బోర్డ్ అయ్యి వీళ్ళు వేరే డెస్టినేషన్స్ లైక్ బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, లేదా చండీగఢ్ కావచ్చు, అట్లా వేరే ప్లేసెస్లో దిగిన తర్వాత వాళ్ళు చూసుకుంటే వాళ్ళ బ్యాగ్స్లో నుంచి ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ మిస్ అయినాయి. సో అట్లా మనకి ఒక 5 కేసెస్ శంషాబాద్ ఆర్జేఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గత 1 మంత్లో రిజిస్టర్ చేయడం జరిగింది. దీంతో మనకున్న డిజిటల్ ఎవిడెన్స్ అంటే సీసీటీవీ ఫుటేజ్ ప్లస్ వీటితో మనం చూస్తే ఒక వ్యక్తిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని పేరు రాజేష్ కపూర్, ఈజ్ నేటివ్ ఆఫ్ ఢిల్లీ. సో ఇతని మోడల్స్ ఆపరెండి ఏంటంటే బేసికల్గా ఇతను ఎయిర్పోర్ట్స్లో ఒక సింగిల్ రిచ్ విమెన్స్ వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు. ఎవరన్నా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎక్కి ఒకవేళ ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ హైదరాబాద్ టు ఢిల్లీ అయితే హైదరాబాద్ టు ముంబై అట్లా వెళ్తున్నట్టు హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్ ఇట్లా వెళ్తున్నా కూడా ఎవరన్నా కొద్దిగా రిచ్ వెల్దీ విమెన్ అండ్ సింగిల్గా ఉండేవాళ్ళు వాళ్ళ బ్యాగ్స్లో వాళ్ళు కేర్ఫుల్గా చూసుకుంటూ ఉన్నారు. అటువంటి వాళ్ళని ఇతను టార్గెట్ చేస్తారు. బేసికల్గా ఇతను లాస్ట్ ఒక 100 డేస్లో ఇతను 200 ఫ్లైట్ ట్రిప్స్ చేశారు. ఆన్ అన్ యావరేజ్ 2 ట్రిప్స్ పర్ డే యావరేజ్గా చేయడం జరిగింది. సో ఇతను ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత వీళ్ళు పైన అంటే వాళ్ళ సీట్స్ పైన దీంట్లో పెట్టడం జరుగుతుంది. సో దాంతో ఆ లగేజ్ రూఫ్ టాప్లో పెట్టినప్పుడు ఇతను వాళ్ళ లగేజ్ పక్కనే అంటే ఎవరైతే ఇతను సెలెక్ట్ చేసుకుంటారో విమెన్ ఆ హ్యాండ్ బ్యాగేజ్ పక్కనే ఇతను కూడా అతనుకున్న హ్యాండ్ బ్యాగ్ అక్కడ పెట్టడం జరుగుతుంది. అండ్ సిమిలర్గా జర్నీ యూజువల్గా మనకు 2 hours లేకపోతే 1.5 hours 1 hour మనకి ఏ డెస్టినేషన్ చూసుకుని కూడా మనకు హైదరాబాద్ నుంచి యూజువల్గా 1 hour మినిమం జర్నీ టైం ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే ప్యాసింజర్ ఇతను టార్గెట్ చేస్తారో వాళ్ళు న్యాపింగ్ చేస్తున్నప్పుడు కానీ నిద్రలేగినప్పుడు లేకపోతే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ అటువంటి సమయంలో ఇతను వాళ్ళ బ్యాగ్లో నుంచి ఇతని బ్యాగ్లో ఆ జ్యువెలరీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. అట్లా ఆ విధంగా ఇతను వాళ్ళు టార్గెట్ చేసి చాలా కేసెస్ జరిగింది. ఇప్పటివరకు ఇతని మీద 10 కేసెస్, ఢిల్లీలో ఒక 4 కేసెస్ ఉన్నాయి, హైదరాబాద్లో మనకు ఆర్జే ఎయిర్పోర్ట్లో 5 కేసెస్ ఉన్నాయి, అండ్ ఇంకా ఒకటి రాచకొండలో ఒక కేసు ఉంది. సో ఇప్పటివరకు 10 కేసెస్ ఇతని మీద రిజిస్టర్ అయ్యాయి. బట్ ఇతను చాలా కేసెస్లో ఇంకా అన్రిజిస్టర్డ్, చాలామంది కూడా కంప్లైంట్ చేయకుండా ఉండడం. కొన్నిసార్లు చిన్నవి అవుతాయి అవి, ఫర్ ఎగ్జాంపుల్ నాట్ సో వర్తనల్ ఉన్నప్పుడు అటువంటి వాటిల్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కూడా కొంతమంది నిరాకరిస్తున్నారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టు 110 డేస్లో ఇతను 200 ఫ్లైట్ ట్రిప్స్ చేశాడు బిట్వీన్ బెంగళూరు, హైదరాబాద్ ఢిల్లీ బెంగళూరు, హైదరాబాద్ ముంబై, ఇటువంటి అన్ని మెట్రోస్లో ఎస్పెషల్లీ ఆల్ మెట్రోస్కి ఇతను ట్రావెల్ చేయడం అండ్ సింగిల్గా ఉండే రిచ్ విమెన్స్ని సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళ బ్యాగేజ్ నుంచి ఇతను ఇది జ్యువెలరీ అతను ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇట్లా జరిగింది. సో ఇతను మనకున్న ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి ఇతని దగ్గర నుంచి మనము 1 కిలో వరకు కూడా అంటే ఆల్మోస్ట్ ఇతను దొంగతనం చేసిన వాల్యూ చూస్తే మనం మోర్ దెన్ 2 kilos ఆఫ్ గోల్డ్ ఉంది. బట్ 1 కిలో వరకు మిగతాది ఇతను ఈ విధంగా దొంగతనం చేసి ఇది ఇమీడియట్గా పాన్ బ్రోకర్స్కు అతను అమ్మేయడం, తర్వాత అతను జల్సాలకు లగ్జరీస్కి బాగా అలవాటు పడడం. సో అదొకటి, ప్లస్ ఆన్లైన్ గేమింగ్ కూడా ఇతను ఎక్కువగా ఆడతాం. సో వాటి మీద కూడా ఇదంతా ఎక్స్పెండిచర్ పెట్టడం జరిగింది. సో అతని పొజిషన్లో నుంచి మనం ఆల్మోస్ట్ 1000 grams రికవర్ చేయడం జరిగింది. సో మిగతా అందరికీ కూడా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ప్రొపోర్షనేట్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో బేసికల్గా నేను ప్యాసింజర్స్ని ఒకటే ఎయిర్ ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ అందరూ కూడా సో మీరు మీ హ్యాండ్ బ్యాగేజ్ ఎప్పుడన్నా కానీ మీరు మీ వాల్యుబుల్స్ ఉన్నప్పుడు మీ దగ్గరే పెట్టుకోండి. దయచేసి అది మీరు పైన హెడ్ టాప్ బిన్లో పెట్టద్దు ఎవరు కూడా. సో పెట్టినా కూడా మీరు దాని మీద ఒక కన్ను చూసుకోండి. అండ్ ఎవరన్నా మీ మీద మీరు ఎవరన్నా సస్పెక్ట్ చేసినా కూడా అటువంటి వాళ్ళని జాగ్రత్తగా మీరు చూడాలని చెప్పేసి గమనించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో వెన్ యూ ఆర్ క్యారింగ్ వాల్యుబుల్ ఐటమ్స్ ఇన్ యూర్ బ్యాగ్, జ్యువెలరీ కానీ దయచేసి అది మీ దగ్గరే పెట్టుకోండి. లేకపోతే మీ ప్యాసింజర్స్ ఎవరన్నా మీతో పాటు మీ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ట్రావెల్ చేస్తుంటే వాళ్ళకు అప్పచెప్పుకోండి. వాల్యుబుల్స్ ఉన్నప్పుడు మీరు మీ బ్యాగ్ని మీ హెడ్ టాప్ మీద పెట్టడం కానీ అటువంటి వాటిల్లో మీరు దయచేసి చేయొద్దని కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్యాసింజర్స్. సో ఈ ప్యాసింజర్ కూడా మనకు తెలుసు. సో ఇతని మీద మనం అన్ని ఎయిర్పోర్ట్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్యాసింజర్ని ఎయిర్లైన్స్ వాళ్ళకు కూడా రాస్తాం టు బ్యాన్
ఫ్లయింగ్ ఇన్ ద ఎయిర్లైన్స్ అన్నింటి కూడా. సో ఈ మొత్తం వర్క్ అంతా కూడా సిపి అవినాష్ మోహంతి సైబరాబాద్ సిపి సార్ ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ రామ్కుమార్, ఏసీపీ కె శ్రీనివాసరావు అండ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్హెచ్ఓ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరం అండ్ ఎస్హెచ్ఓ బాలరాజు వీళ్ళ టీం అంతా కూడా దీన్ని డిజిటల్ ఎవిడెన్స్ అంతా కూడా మనకి వీడియో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దీన్ని డిటెక్ట్ చేయడం, అతన్ని మనం ఢిల్లీ నుంచి అతని ట్రాన్సిట్ వారెంట్ పైన తీసుకురావడం జరిగింది, పీటీ వారెంట్ పైన. సో ఆల్రెడీ ఆయన ఢిల్లీలో కూడా కేసెస్లో అరెస్ట్ అయ్యారు. సో ఫర్దర్ పోలీస్ కస్టడీకి తీసుకొని మనం ఇంకా అతను ఏమన్నా అఫెన్సెస్ చేసేయడమో వాటి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇంకా ఫర్దర్ కేసెస్ ఏమైనా మేము బుక్ చేస్తాం. సో ఎయిర్ ట్రావెల్ ప్యాసింజర్స్ అందరికీ కూడా దయచేసి మీ వాల్యుబుల్స్ మీరు క్యారీ చేస్తున్నప్పుడు వాటిని జాగ్రత్తగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో వాటిని మీరు కో ప్యాసింజర్స్ కూడా లేకపోతే పైన మీరు బిల్ టాప్లో పెట్టుకోవడం అట్లాంటి చేయదని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. For more videos like this, subscribe Big TV channel.